ఇప్పుడు నేను ఈ ప్రాంతపు వాసిని, నాకు ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ డెవలప్ అయితే గనక నా ఇంటి రేటు పెరుగుద్ది, కొంచెం మంచి ఇది అవుతుంది. కానీ నేను ఫస్ట్ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు చాలా సంబరపడ్డా. మా పిల్లప్పుడు డిగ్రీ చదువుతుంటే చెప్పా ఫోన్ చేసి కూడా, మనకి మంచి లైఫ్ వస్తుందమ్మా, మన దగ్గరికి చంద్రబాబు ఉన్నాడు కదా, విజన్ చెప్తున్నాడు, ఇక్కడికే పెడుతున్నాడు విజయవాడ పరిసరాల్లో, వీడు ఆ రూట్ లో పెట్టబోతున్నారన్నది అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. డెవలప్ అవుతుందని ఆశపడ్డా. ఎప్పుడైతే ఆ 29 గ్రామాల్లోనూ ఫస్ట్ డిప్రెషన్ వచ్చింది. ఎందుకని? అటు లోపలికి వెళ్తే డెవలప్మెంట్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక నగరం ఎక్స్పాండ్ అవ్వడం సులభం, కానీ కొత్త చోట నగరం సృష్టించడం కష్టం. నగరం సృష్టిస్తానన్నాక దెబ్బతిన అందరూ నా అలాంటి దిగాలబట్ట. సృష్టించడం అనేది ఆషామాషి కాదు. ఇప్పుడు మనం ఇవాళ ఎక్కడ ఎందుకండి, మీరు గన్నవరం అవుట్స్కట్స్ లో ఇప్పుడు ఎక్కడ ఎందుకు, ఇప్పుడు మేము ఉండే ఉడా కాలనీ ఏరియా, నాకు తెలిసి ఉడావాడు 1980-85 ఆ టైంలో వేసాడు వెంచర్. పాయకాపురం అవుట్స్కట్స్ లో వేసుకొచ్చాడు సింగనగర్ లో. వేసుకొస్తే నేను 94లో డిగ్రీ పూర్తయ్యాక ఈనాడులో పనిచేశాక 96 వరకు ఈనాడులో ఉన్నాను. 96లో సిటీ కేబుల్లో జాయిన్ అయ్యి స్టాఫ్ రిపోర్టర్. అప్పటి నుంచి స్టోరీల కోసం, ప్రజా సమస్యల కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అది చూసా. ఆ ప్రాంతం అడవి అసలు ఎక్కడ మీకు లేదు. పైగా అక్కడేంటి, ఈఎస్ఇస్తే ఫ్లాట్లు కొనుక్కున్నారు ఎన్జిఓలు. అప్పుడు ఎంత, 40,000 రూపాయలు ఫ్లాట్, 40,000 ఫ్లాట్, 100 గజాలు 40,000, 200 గజాలు 70,000కు 60,000కు ఇచ్చారు. దాంతో ఎన్జిఓలు కొనేసుకున్నారు, ఎన్జిఓ కాలనీ అని పెట్టారన్నమాట. ఆ తర్వాతన ఇటు లోపల ఏం చేశారు, ఉడా కాలనీ అని పెట్టి ఆ ప్రాంతంలో 120 గజాల ఇల్లు, 120 గజాల స్థలంలో సింగిల్ బెడ్రూమ్ 45,000 ఇల్లు. సింగిల్ బెడ్రూమ్ 45,000 కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేది. ముందంతా ఖాళీ స్థలం వదిలేస్తాడు, ప్రహరీ గిహరీ ఏం కట్టడు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక గది, ఒక వరండా, ఒక వంట గది, బయట బాత్రూమ్, బయట సపరేట్ బాత్రూమ్, ఇట్లాంటిది ఇల్లు కట్టించారు అక్కడ. 220 గజాలది వచ్చినేమో 1,20,000, 120 గజాలది వచ్చి